ఎంతో సేవాభావంతో పిల్లలకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేసి పిల్లలకు మరో జన్మనిస్తున్నారని సత్యసాయి ట్రస్ట్ వైద్యులను ప్రశంసించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని శ్రీ సత్యసాయి సంజీవని కేంద్రంలో ఏర్పాటు చేసిన గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో 196 మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్స చేసి పిల్లల ప్రాణాలను నిలబెట్టారని తెలిపారు. జీవితం అనేటువంటిది శాశ్వతం కాదు. ఎవరైనా పుట్టినవాడు ఇంతకు మానదు. కానీ జీవించినప్పుడు చేసినటువంటి మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి. శ్రీనివాస్ గారు ఇంత గొప్ప పని చేస్తున్నారు. సరే, పుడతా భక్తిగా నేనేదో కొంత ప్రయత్నం చేయొచ్చు. లైఫ్ ఈజ్ షార్ట్ బట్ దిస్ హాస్పిటల్ ఈజ్ పర్మనెంట్. దిస్ ఈజ్ ఫర్ ఎవర్. అట్లా ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేశామనేటువంటిది ముఖ్యం. అది ఆర్థికమే కావాల్సిన అవసరం లేదు. అది మాట సాయం కావచ్చు, చేతి సాయం కావచ్చు. నీకు తోచినంత చేయడంలో గొప్ప ఆనందం ఉంటుంది, సంతృప్తినిస్తుంది. ఈరోజు ఈ హాస్పిటల్ ఇలా రావడం, ఆ పిల్లలందరినీ కలిసి ఒక్కొక్కరిని పలకరించడం, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మెరుపులు చూస్తూ ఉంటే కడుపు నిండినంత సంతోషం. ఆ తల్లిదండ్రుల్లో ఒక గొప్ప ఆనందం వారి పెదవుల మీద, వాళ్ళ కళ్ళల్లో మెరుపులు, ఆ చిన్నారుల యొక్క కేరింతలు వింటుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే అది మాటల్లో నేను వెలగట్టలేదు, మాటల్లో చెప్పలేదు. इपड़े श्रीनिवास गारु चेप्पिनट्टु ये हॉस्पिटल में सिर्फ दवाई नहीं, यहाँ पर भगवान का दुआ भी दे रहा है। दवाई नहीं, ये हॉस्पिटल में दवा से ज्यादा मोहब्बत मिल रहा, प्यार भी मिलता है। यहाँ पर यहाँ जितने लोग भी काम कर रहे हैं वो लोग मैं नौकरी करूं बोल के काम नहीं कर रहे। वो लोग उनकी खुद की बेटी के लिए जो सेवा करते हैं, उनकी बच्ची के लिए जो सेवा करते हैं, अपन घर में जो काम कर लेते हैं, यहाँ पर जितने भी लड़की और लड़के दवा के लिए, ट्रीटमेंट के लिए यहाँ पर आ रहा है, सबको भी उनके बच्चे मान के वो लोग सेवा कर रहे हैं। ये बात आप जानना चाहिए। జరుగుతున్నటువంటిది తమ పిల్లలుగా భావిస్తూ మీ పిల్లలకు వాళ్ళు వైద్యం అందించారు. వాళ్ళు సేవ చేసే డాక్టర్ గారు కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, మీ అటెండెంట్స్ కావచ్చు, ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అది సగం రోగాన్ని ఇంకా ఈజ్ అవుట్ చేస్తుంది. నిజంగా వైద్యం 50% అయితే ద వే యూ హ్యాండిల్ అది ఇంకా ఇంకా ముఖ్యమైనటువంటిది. ఇందాక డాక్టర్ గారు ఇంకో మాట అన్నారు, సారీ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, బట్ మీరు మీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే. శ్రీనివాస్ షుడ్ గెట్ डॉक्टरेट मिला, श्रीनिवास साहब को अभी नहीं मिला, मिलना चाहिए। द सर्विस व्हाट यू हैव डन।